నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన వెంటనే నవజాత శిశువు నవ్వడం కాకుండా ఎందుకని బిగ్గరగా ఏడుస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి తల్లి గర్భం నుంచి శిశువు బయట కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. గర్భం లోపల ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, తక్కువ వెలుతురు, తక్కువ శబ్దం ఉంటుంది. కానీ బిడ్డ బయటకు వచ్చిన వెంటనే తీవ్రమైన వెలుతురు, బయట చల్లని వేడి వాతావరణం, వివిధ శబ్దాలు చెవుల్ని తాకుతాయి. ఆ ఆకస్మిక మార్పుకు శిశువు శరీరం వెంటనే స్పందిస్తుంది. ఈ ప్రతిచర్య ఏడుపు ద్వారా వ్యక్తమవుతుంది. ఇది శిశువు శక్తికి, ఆరోగ్యానికి సంకేతం. బిడ్డ శరీరం కొత్త వాతావరణానికి అలవాటు పడుతోందని ఈ ఏడుపు సూచిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం శిశువు మొదటి ఏడుపు మంచి ఆరోగ్యానికి మొదటి సంకేతంగా చెబుతారు. గర్భంలో శిశువు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందవు లేదా చురుగ్గా ఉండవు, ఎందుకంటే వాటికి తల్లి ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే పిల్లలు స్వయంగా గాలి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు ఒక్కసారిగా బలవంతంగా గాలి పీల్చుకొని వదులుతారు. ఆ సమయంలో వారి ఊపిరితిత్తులు విస్తరిస్తాయి, అందులోని ద్రవ పదార్థం బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ వారు స్వతంత్రంగా శ్వాస తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మొదటి ఏడుపు కేవలం శబ్దం కాదు, ఇది మొత్తం శరీరానికి ఒక మార్పు. ఈ ఏడుపు హృదయ స్పందన రేటును పెంచుతుంది. హృదయ స్పందన నాడి సజావుగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది, రక్త ప్రసరణ ప్రారంభమవుతుంది. అదే సమయంలో శరీర మార్పు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం శరీరానికి ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. అందుకే వైద్యులు శిశువు పుట్టిన తర్వాత ఏడుపు వినడానికి కొంతసేపు వెయిట్ చేస్తారు. ఎందుకంటే శిశువు ఏడుస్తుంటే దాని ఊపిరితిత్తులు, గుండె సరిగ్గా పని చేస్తున్నాయని అర్థం. కానీ పుట్టిన తర్వాత పిల్లలు ఎందుకు నవ్వరు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నవ్వు అనేది ఒక భావోద్వేగ, సామాజిక ప్రతిస్పందన. ఇది మెదడు అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ భావోద్వేగం ముఖంలో కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. అప్పుడు శిశువు సహజంగానే నవ్వడం ప్రారంభిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.